St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సత్తెనపల్లి రంగా కాలనీలో DSP కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి కార్టన్ సెర్చ్ నిర్వహించారు. SP ఆదేశాలతో 4 CIలు, 9 మంది SIలు, 90 మంది పోలీస్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు, వివిధ కేసుల్లో ఉన్నవారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని DSP తెలిపారు. చట్టవిరుద్ధంగా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మీరు ఇబ్బందులు పాలవద్దు. సో అందరూ అనుకుంటున్నారు టౌన్ లోనే కదా తిరుగుతున్నారు. అందరికీ నమస్కారం. సో SP అడ్మిన్ సంతోష్ సార్ అండ్ అడిషనల్ SP అడ్మిన్ రోహిత్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు సత్తెనపల్లి టౌన్లో రంగా కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సో ఈ ఆపరేషన్లో సుమారుగా మా సబ్ డివిజన్ నుంచి 4 CIలు, 9 మంది SIలు అండ్ ఒక 90 మెంబర్స్ ఫోర్స్ ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో ఈ ఆపరేషన్లో మేము సరైన పత్రాలు లేని ఒక 41 వెహికల్స్ని, ఒక 2 ఆటోస్ని సీజ్ చేయడం జరిగింది. సో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి రాబోతున్నాయి. సో ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా పబ్లిక్ పీస్తో ఉండాలి అని చెప్పేసి తెలియజేయడానికి మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా ఈ సందర్భంగా పబ్లిక్కి మేము చెప్పేది ఏంటి అంటే, ఏదన్నా ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయి అంటే కనుక వాళ్ళలో వాళ్ళు గొడవ పడకుండా వెంటనే మా పోలీసు వాళ్ళకి అరౌండ్ 100 or 110, 112కి కాల్ చేస్తే మేము ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తాము. అంతేకాకుండా అనవసరంగా గొడవలు పడి అనవసరంగా ఈ కేసులు, బౌండవర్లు అన్నవి బుక్ చేసుకోవద్దు. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి. అదేవిధంగా
ఒకటి కన్నా ఎక్కువ కేసెస్ మీద ఎవరన్నా ముద్దాయిలు ఉన్నారు అంటే కనుక వాళ్ళని పీడీ యాక్ట్ కిందకి రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తున్నాము. సో రీసెంట్గా కూడా అడవయ్య అనే వ్యక్తి మీద పీడీ యాక్ట్ అన్నది రిజిస్టర్ చేశాము. కాబట్టి ఎవరైతే ఈ ఆల్రెడీ ప్రీవియస్ అఫెన్సెస్లో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అఫెన్సెస్కి ఫర్దర్గా పాల్పడకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళు పీస్ఫుల్గా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా చట్ట వ్యతిరేక చర్యలు చేయకుండా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. సో ఈ రౌడీ షీట్ హోల్డర్స్ ఎవరన్నా ఉన్నా లేదా ఎన్డీపీఎస్ కేసెస్లో ముద్దాయిలు ఉన్నా కూడా ఈ రానున్న ఎలక్షన్స్లో వాళ్ళ మీద నిఘా పెట్టడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఫర్దర్గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా, పీపుల్కి ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా ఉంటారని ఆశిస్తున్నాము. అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా వీళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, అదేవిధంగా ఉమెన్ ఇష్యూస్ గురించి, సైబర్ ఫ్రాడ్స్ గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సత్తెనపల్లి టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కృష్ణ చైతన్య పాల్గొని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, క్లిప్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే 10,000 రూపాయలు జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాలని అన్నారు. ట్రిపుల్ రైడింగ్ కు పాల్పడకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఎస్పీ అడ్మిన్ సంతోష్ సార్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రోహిత్ సార్ ఆదేశాల మేరకు ఈ రోజు టౌన్ పోలీస్ స్టేషన్, సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మా సబ్ డివిజన్ ఆఫీసర్స్ అందరం కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కోసం బైక్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. సో దీని ద్వారా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పేది ప్రజలందరికీ, అది ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి లేదా రిక్వెస్ట్ అనుకోండి, సో దయచేసి అందరూ కూడా బయటికి 2 వీలర్స్ వాడుతున్నప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. సో యాక్సిడెంట్స్ అనేవి కూడా చాలా పెరుగుతున్నాయి. సో హెల్మెట్ ధరించడం వల్ల మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవచ్చు. సో హెల్మెట్ పెట్టుకోవడం ఒకటే కాదు, సో హెల్మెట్ కి ఉన్న క్లిప్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఏదో మా కోసం హెల్మెట్ పెట్టుకొని ఈ ఫైన్స్ అవి అవాయిడ్ చేయడానికి ఏదో పెట్టుకున్నామని పెట్టుకోకుండా కంపల్సరీ ఈ క్లిప్ అన్నది ధరించండి. సో ఈ క్లిప్ ధరిస్తేనే మనకి హెల్మెట్ నుంచి పూర్తి రక్షణ అనేది కలుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ అన్నది వాడండి. అది హైవే మీద వెళ్తున్నామా లేదా లోకల్ గా తిరుగుతున్నామా అని కాకుండా కంపల్సరీ అందరూ హెల్మెట్ పెట్టుకోండి. అందరూ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేవి వాడండి. అదే విధంగా మా మెయిన్ ఫోకస్ మైనర్ డ్రైవింగ్ కూడా ఉంటుంది. సో ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ చేయొద్దు. మైనర్ డ్రైవింగ్ చేశారు అంటే కనుక వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబుల్ అవుతారు. అదే విధంగా మద్యం సేవించి వాహనం నడపడం అన్నది చాలా తప్పు. దానికి మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము. సో ఫైన్ 10,000 పే చేసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపద్దు. అదే విధంగా ట్రిపుల్ రైడింగ్, దీని మీద కూడా స్పెషల్ డ్రైవ్ అనేది మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. సో డ్రైవర్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళే హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే అదే విధంగా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. సో సత్తెనపల్లిలో ఈ బైక్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఇదే. సో ఈ సందర్భంగా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పిడుగురాళ్లలోని శ్రీ సాయి వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సౌజన్య హాస్పిటల్ డాక్టర్ రావు కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, టీడీపీ, జనసేన నాయకులు, కూటమి నేతలు, మెగా అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గురిజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని స్థానిక శ్రీ సాయి వృద్ధాశ్రమం నందు, ఒక వృద్ధుల ఆశ్రమం నందు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అదేవిధంగా ఈరోజు వృద్ధులకి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమంతో పాటుగా సాయంత్రం కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు
కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చిరంజీవి గారి అభిమానులు మనందరం కూడా అనేక పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా పవన్ గారి చిరంజీవి గారి అభిమానిగా ఎంతోమంది ఆనాడు ఆయన అభిమానించిన వ్యక్తులు. అదేవిధంగా చిరంజీవి గారి జీవితం చూసుకుంటే స్వయం కృషితోటి ఆయన సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని కష్టపడి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక నెంబర్ 1 పొజిషన్కి వచ్చే వరకు ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క నిజాయితీ, క్రమశిక్షణ అనే మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. మనందరం కూడా ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకొని యువత అందరూ కూడా మనం గతంలో చూస్తున్న పక్కదారి బట్టి అనేక దురలవాట్లకి పాల్గొని వెళ్ళే తరుణంలో యువతను అందరినీ కూడా ఒక చోటకు చేర్చి సేవా కార్యక్రమాల వైపు మలిచినటువంటి ఘనత ఒక పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికే చెల్లిందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు యువతను అందరినీ కూడా రక్తం అందక ఎన్నో ప్రాణాలు ఆనాడు పోతున్నటువంటి సందర్భంలో రక్తదానం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి రక్తం ఇవ్వడానికి ఎంతోమంది భయపడుతున్నటువంటి తరుణంలో ఆనాడు చిరంజీవి కూటమి నాయకులు, చిరంజీవి అభిమానులు అందరూ సమావేశమైన ముఖ్య విషయం ఏంటంటే, మనమందరం ఎంతో గొప్పగా అభిమానించే వ్యక్తి, మెగాస్టార్ అనే పదానికే సార్థకతగా తీసుకొచ్చిన వ్యక్తి చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా మనందరం ఇక్కడ ఈ వృద్ధాశ్రమాల్లో ఈ గూడ్స్ పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. మనమందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, చిరంజీవి గారి జీవిత ప్రయాణం గమనిస్తే ఈ 71 ఏళ్ల ఆయన ప్రయాణంలో ఒక స్వశక్తితో ఎదిగిన వ్యక్తి, ఒక చిన్న అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి ఒక మెగాస్టార్గా భారతదేశంలోనే గుర్తింపు, గౌరవం ఉన్న వ్యక్తిగా ఎదిగిన క్రమం మనం అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, రాజకీయాల్లో కానీ విశేషంగా రాణించి యువతకి ఆదర్శప్రాయంగా ఉన్న పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం. ఆయన బాటలోనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజాసేవలో ఉండి అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయంలో కూడా దూసుకువెళ్తున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. నేటి యువతకి ఆదర్శంగా ఉన్న చిరంజీవి గారు మరెన్నో జన్మదినాలు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పేసి ఆయన ఆయురారోగ్యాలతో అష్టారైశ్వర్యాలతో మంచిగా హరిచంద్రపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకం పల్నాడు రైతాంగానికి జీవనాడి వంటిదని, దీని ద్వారా పల్నాడు, ఉమ్మడి గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు త్రాగు, సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేసి రైతులకు గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు, ఏఐవైఎఫ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నగరికల్లు దగ్గర హరిశ్చంద్రపురం నగరికల్లు రిజర్వాయర్ని ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి మరి ధర్నా నిర్వహించడం జరిగింది. అధికారుల దృష్టికి, అదేవిధంగా గతంలో ఉన్న ప్రభుత్వం కానీ, అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ మొత్తం కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి వాళ్ళందరూ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తా ఉంటే నాగార్జున సాగర్ కుడికాలోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మరి హరిశ్చంద్రపురం నగరికల్లు దగ్గర ఎత్తిపోతల పథకం పెడితే అటు గుంటూరు బ్రాంచ్ గాని, ఒంగోలు బ్రాంచ్ గాని, అద్దంకి బ్రాంచ్ గాని కుడికాలం మొత్తానికి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే హరిశ్చంద్రపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది సుమారు 66 కిలోమీటర్లు. దీనికి గత ప్రభుత్వంలో అనేక యంత్రాలు, సామాను మొత్తం కూడా తరలించారు. దీని సానుకూలంగా రైతుల పక్షాన, అదేవిధంగా తాగు, సాగునీరు, చెరువులో నీళ్లు లేక ఈరోజు పశువులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉంది.
పశువులకు మేత కూడా దొరకట్లేదు. దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క పథకాన్ని మళ్ళా ప్రారంభించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీని వల్ల అనేక మంది ఆ పంటలు అన్ని కూడా ఎండిపోకుండా సాగునీరు, పశువులకి గ్రాసం, అదేవిధంగా సాగునీరు అందడానికి ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీని మీద కమ్యూనిస్ట్ పార్టీగా, రైతు సంఘంగా మేమందరం కూడా పోరాటాలు చేస్తాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సుమారు 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ నగరికల్ దగ్గర గత శాసనసభ స్పీకర్ కీర్తి చేసులు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నగరికల్ దగ్గర శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దీన్ని ఈ యొక్క ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. జల్ జీవన్ మిషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సీనియర్ ఇంజనీరింగ్ శ్రీనివాసరావు నాయుడు తెలిపారు. 1,200 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా రానున్న 20 ఏళ్ల పాటు 3 జిల్లాల్లో ఇంటింటికి తాగునీరు అందనున్నట్లు చెప్పారు. ఒక్కొక్కరికి రోజుకు 55 లీటర్ల చొప్పున నీరు అందించేలా 1,658 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని, మరో 2 నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 నుండి 50% సహకారంతో ప్రాజెక్టు కొనసాగుతుందని తెలిపారు. ఇప్పుడు మనం చూస్తుంది జల జీవన్ మిషన్ కి సంబంధించిన ఏపీ పల్నాడు WSP అనే ప్రాజెక్ట్ అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న 20 సంవత్సరాలకు కానీ ఈ 3 జిల్లాల్లోని త్రాగునీటి సరఫరా చేయడానికి. ఈ ప్రాజెక్ట్ యొక్క విలువ వచ్చేసి 1,200 కోట్లు. మనం దీనిలో ఒక ఇంటేక్ వెల్ ఉన్నది, ఒక WTP ఉన్నది, 160 MLD కెపాసిటీ ఇది. ఇంకా అది కాకుండా 10 సంపులు ఉన్నాయి, 200 ట్యాంకులు ఉన్నాయి, 10 పంప్ హౌస్లు ఉన్నాయి. అది కాకుండా 1,658 కిలోమీటర్ల యొక్క లైన్ ఉన్నది. ఈ 1,600లోనే మనకి DI పైపు, HB పైపు, GI పైపులు, వివిధ రకాల పైపులు కూడా వాడుతున్నాం. సో ఈ ప్రాజెక్ట్కి ముఖ్యంగా ఇది పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అది కాకుండా మన ఎమ్మెల్యే గారు, మన MP గారు వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ఇప్పటికీ 3 సార్లు విజిట్ చేయడం జరిగింది సైట్ని. వాళ్ళ ఆధ్వర్యంలో అంతా వాళ్ళు పూర్తిగా మనకి సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు మన ప్రాజెక్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇంటేక్ వెల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్లాబులు పెట్టడం, పంపులు పెట్టడం ఒకటే మనకి మిగిలి ఉన్నది. అది ఒక రానున్న 2 నెలల్లో అది కంప్లీట్ చేయబోతాం. ఇక్కడ WTP వచ్చేసరికి దీనికి 4 CLFలు ఉన్నాయి. ఒక్కొక్క CLF కెపాసిటీ వచ్చేసి ట్యాంకులు కూడా 200 ట్యాంకుల్లోనే 70 ట్యాంకులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పంప్ హౌస్లు కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ర్యాప్ స్టేజ్ కంప్లీట్ అయ్యాయి. WTP కూడా ఇంకా రానున్న ఒక 8-9 నెలల్లో ఇది కూడా కంప్లీట్ అవ్వబోతుంది. పంప్ హౌస్లు ఉన్నాయి, 10 పంప్ హౌస్లు, వాటికి కూడా మనకి స్థలం కేటాయించబడింది. ఇప్పుడు అవి కూడా ర్యాప్ స్టార్ట్ చేసి అవి కూడా రానున్న 6 నెలల్లో కంప్లీట్ చేయబోతున్నాం. ఇది ఒక్కటే కాకుండా రానున్న ఇంకొక 8 నెలల్లో ఏ గ్రామాలకైతే నీరు అత్యవసరంగా అవసరం ఉందో దానికి గాను వేరే విధంగా త్రూ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ విధంగాను వాటికి కూడా నీరు సరఫరా చేయడానికి మనకి MP గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో దానికి కూడా మనకి మంజూరు వచ్చింది. సో అది కూడా చేయబోతున్నాం.
నర్సరావుపేటలో మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలను చిరంజీవి యువత జనసేన నాయకులు మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. కూరగాయల మార్కెట్ లోని మదర్ తెరిసా విగ్రహం వద్ద లింగంగుట్ల ఏరియా హాస్పిటల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు వారి సహాయకులకు పండ్లు రేట్లు పంపిణీ చేశారు. చిరంజీవి సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచారని, ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందని అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే ఓకే రైట్. మీరు ఈరోజు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవాల్ని మరి వారోత్సవాలుగా గత వారం రోజుల నుండి కూడా సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకోవటం యావత్ తెలుగు రాష్ట్రాల్లో మరి జరుపుకోవటం చూస్తున్నాము. అందులో భాగంగానే మన నర్సరావుపేట మెగాస్టార్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మరి గత 5 రోజుల నుండి సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. నిన్న కూడా మెగా రక్తదాన శిబిరాన్ని మరి మెగా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు నాడు గవర్నమెంట్ హాస్పిటల్, జిల్లా ఏరియా హాస్పిటల్లో మరి గర్భిణులకు, బాలింతలకు, రోగులకు బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారు తెలుగు వినీలాకాశంలో యావత్ సినీ ప్రపంచంలో కూడా మొక్కటం లేని మహారాజుగా మరి ఆయన 4 దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర సీమను ఏలుతున్న రారాజుగా మనం పేర్కోవచ్చు. కొణిదెల శివశంకర వరప్రసాద్ గా మరి కళామ తల్లి ముద్దుబిడ్డగా అరంగేట్రం చేసినటువంటి ఆయన ఎన్నో మరి ఆటుపోట్లను తట్టుకొని క్రమశిక్షణతో, కఠోర శ్రమతో, పట్టుదలతో, కృషితో సినిమా మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమతో, అభిమానంతో ఈరోజు చిరంజీవిగా కోట్లాది మంది గుండెలో చిరస్థాయిగా మరి నిలబడిపోయారు. ఆయన చెరగని ముద్ర వేశారు. తరతరాలకి తరగని స్ఫూర్తిగా నిలబడ్డారు. ఆ స్ఫూర్తితోనే మరి వారు యువతని సేవా రంగం వైపు మళ్లించి ఎంతో మంది యువకుల చేత ఈరోజు సేవా కార్యక్రమాలు చేపిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో మేము గర్భిణులకు, వీళ్లకు ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారాగా, ఆక్సిజన్ సిలిండర్ల ద్వారాగా మరి పునర్జన్మను ప్రసాదించినటువంటి ప్రాణదాతగా చిరంజీవి గారు ఉన్నారంటలో అతిశయోక్తి లేదు. మరొక అపర బ్రహ్మగా మనం చిరంజీవి గారిని పేర్కోవచ్చు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఎవరు ఎంత ఏడ్చినా చిరంజీవి గారి ఎదుగుదలను ఆపలేరని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయన గుండెల్లో పెట్టుకుని ఆయన అభిమానులు ఆయనకున్నారు. ఎన్ని అవార్డులు, రివార్డులు వచ్చినా అభిమానుల గుండెల్లో నా స్థానమే నాకు పెద్ద అవార్డు అని చిరంజీవి గారు ఎన్నో సందర్భాల్లో పేర్కొన్నారు. అటువంటి మా బాస్, మా మెగాస్టార్ చిరంజీవి గారు నిండు 100 ఏళ్లు ఆయుధ ఆరోగ్యాలతో మరింత విస్తృతంగా సినీ కళామ తల్లికి సేవా కార్యక్రమాలు ఎన్నో ఆయన చేపట్టాలని ఈ సందర్భంగా మేమందరం కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నర్సరావుపేట మెగా యూత్ ఫోర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.